తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక దారుణానికి సంబంధించిన అంశం పత్రికలు హైలైట్ చేయలేదు. ఈవెన్ అసెంబ్లీలో శాసన మండలిలో స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినటువంటి ఒక కథలాగా చెప్పినటువంటి ఒక నిజం. ఇది సంచలనాత్మకమైనటువంటి ఆందోళన కలిగించే, ఆవేదన కలిగించేటువంటి అంశం. శ్రీవారి హుండీలో భక్తులు వేసినటువంటి విదేశీ కరెన్సీ నోట్లు, కానుకలు పరకామణిలో లెక్కింపు కార్యక్రమంలో దొంగతనానికి పాల్పడినటువంటి పెద్దజీయర్ మఠానికి సంబంధించినటువంటి రవికుమార్ అనే వ్యక్తి, అతన్ని కాపాడడానికి జరిగినటువంటి ప్రయత్నానికి సంబంధించి ఆయన చెప్పిన కథ ఏంటంటే, తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసే కానుకల ద్వారా ప్రతినిత్యం 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. శ్రీవారి ఆలయ వ్యవహారాలు సంప్రదాయాలను పర్యవేక్షించే ఆలయ పెద్దగా పెద్దజీయర్ స్వామి వ్యవహరిస్తుంటారు. ఆయన వద్ద శిష్యరకం చేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణిలో హుండీ కానుకలు లెక్కిస్తుంటారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పెద్దజీయర్ స్వామీజీకి చెందినటువంటి వారిని ఆలయం లోపలికి వెలుపలికి వచ్చే సమయంలో పెద్దగా తనిఖీ చేయడం జరగదు. కానీ ఓ రోజు అనుకోకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరకామణికి వెళ్ళి వస్తున్న రవికుమార్ ఆకస్మికంగా వెలుపలికి వెళ్తుండగా తనిఖీ చేశారు. దీంతో ఆయన దగ్గర అనూహ్యంగా మలమూత్ర విసర్జన ప్రదేశంలో దాచి ఉంచుకుని దొంగతనంగా తీసుకెళ్తున్న విదేశీ అమెరికన్ డాలర్లు భారీ ఎత్తున బయటపడ్డాయి. ఆశ్చర్యపోయిన టీటీడీ విజిలెన్స్ అధికారులు మొత్తం కూపీలాగారు. ఇంతకాలం రవికుమార్ని తనిఖీ చేయకపోవడం ఎంత పెద్ద తప్పిదమో తెలుసుకుని ఆలోచనలో పడ్డారు. గత 20 ఏళ్లుగా పరకామణిలో కానుకలు లెక్కింపు చేస్తున్న రవికుమార్ ప్రతిరోజు ఇలా మలమూత్ర విసర్జన ప్రాంతంలో సీసీ కెమెరాలకు ఒక సైతం దొరకకుండా $, విదేశీ కరెన్సీ మాత్రమే దొంగతనంగా తీసుకెళ్తుండేవాడు. మలమూత్ర విసర్జన ప్రాంతంలో ఇలా విదేశీ కరెన్సీని దొంగతనం చేసేందుకు కోసమే చెన్నైలో ఒక ఆసుపత్రిలో మలమూత్ర విసర్జన ప్రాంతంలో విదేశీ కరెన్సీని దాచి ఉంచేందుకు ప్రత్యేకంగా సర్జరీ చేసి ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తెలిస్తే మరింత ఆశ్చర్యం కలిగించకమాందో. కానీ ఇది వాస్తవం అని తేలింది. ఇలా విదేశీ కరెన్సీని యథేచ్ఛగా అందరి కళ్ళు గప్పి దొంగతనం చేస్తూ రవికుమార్ దాదాపు 150 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, స్థలాలు, ఆభరణాలు తదితర ఆస్తులు కూడబెట్టుకున్నట్టు విచారణ వెల్లడైంది. జూలై 2022లో బయటపడిన ఈ అక్రమ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా నొక్కి పెట్టేయడం అప్పటి ఈవో, ఎస్పీ, తిరుమలలో పనిచేసే ఒక సిఐ రంగంలోకి దిగారు. వ్యవహారం బయటకు పడకుండా కొంతకాలం నొక్కి పెట్టారు. శ్రీవారి స్వామిని నొక్కేసి నిందితుడు రవికుమార్ వద్ద నుండి ఆస్తుల్ని జప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని అతనికి శిక్ష పడేలా చేసి దేవుడికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన అధికారులు టీటీడీ సంస్థ పరువు బజారున పడుతుందని చిన్న సాకు చూపించి తెర వెనక భారీ ఎత్తున అక్రమాలకు తెగబడ్డారు. అతని ఆస్తులన్నీ లెక్కగట్టారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయంగా నిందితుడు రవికుమార్ విరాళంగా ఇస్తున్నట్టు సృష్టించి కొన్ని ఆస్తుల్ని టీటీడీ సంస్థల పేరిట రాయించారు. నిందితుడు రవికుమార్ పేరిట ఉన్న మరికొన్ని ఆస్తుల్ని పోలీసు అధికారులు తమ బంధువుల పేరిట రాయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అప్పట్లో నిందితుడు రవికుమార్ కూడా పోలీసులు తన విచారణ పేరిట వేధిస్తున్నారని ఆరోపణ చేయడం గమనార్హం. కానీ విషయాన్ని నిందితుడు ఆరోపణలుగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తెర వెనక సూత్రధారులు మాత్రం నిందితుడైన రవికుమార్ని అన్ని విధాలా పీల్చి పిప్పి చేశారు. ఇంత పెద్ద సంఘటనపై మళ్ళీ భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే దూర ఆలోచనతో రవికుమార్ మీద తేలికపాటి చిన్న పెట్టి కేసు పెట్టారు. ఆ కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించేశారు. రవికుమార్కి చెందిన ఆస్తులను టీటీడీ పేట రాయించుకున్న సందర్భంలో మాత్రం ఆయన ఆస్తులు టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్టు పాలక మండలిలో తీర్మానం కూడా ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని మీడియాకు వెల్లడించకుండా రహస్యంగా అలాగే ఉంచేశారు. దొంగతనం చేసిన దొంగను కాపాడేందుకు తాము దొంగలుగా మారి దొంగకు చెందిన ఆస్తులు పంచుకుని తప్పుల మీద తప్పులు చేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలు సహా ప్రభుత్వానికి ఇప్పుడు దొరికిపోయారు అని చెప్పారు. అయితే ఈ సంఘటన మీద లోతుగా పరిశోధనాత్మక అంశాలను వెలుగులో తీసుకొచ్చి మీడియా ద్వారా అప్పట్లోనే గట్టి ప్రయత్నం చేసిన ఒక ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు చెందిన 4 జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారన్నటువంటి విషయం వెలుగులోకి తెచ్చారు.